అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏఎం దునియా ఛానల్. ఈరోజు మనం గ్రో కంపెనీకి సంబంధించినటువంటి హైరింగ్ ప్రాసెస్ని తెలుసుకుందాం. అయితే మనకి గ్రో కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం 2 జాబ్ ఫీల్డ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఒకటి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, ఇంకోటి వచ్చి కంటెంట్ రైటర్స్ అనమాట. అయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎనీ గ్రాడ్యుయేట్ అంటే ఏ గ్రాడ్యుయేషన్ చేసిన వారన్నా దీనికి అర్హత పొందుతారనమాట. అలాగే ఫ్రెషర్స్గా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ అనేది మనకి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. అయితే ఈ జాబ్ ప్రాసెస్ ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అలాగే వారు పే చేసేటువంటి పే స్కేల్ ఎలా ఉంటుంది, అలాగే ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ముందు దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మొదటగా మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి గ్రో కంపెనీ యొక్క డీటెయిల్స్ చూస్తున్నట్లయితే ఇది ఆల్ థింగ్స్ ఫైనాన్స్ అండ్ రైట్ హియర్ అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించినటువంటి కంప్లీట్ మేనేజ్మెంట్ అనేది గ్రో కంపెనీలో జరుగుతుందన్నమాట. అయితే ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే ఏం చూస్తున్నట్లయితే ఇండియన్ మార్కెట్కి సంబంధించినటువంటి చూడండి స్టాక్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇంకా చూడండి మీరు క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్, ఇంకా బిల్ పేమెంట్స్ కావచ్చు, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ గ్రో కంపెనీ అయితే కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తుంది. అలాగే బిల్ పేమెంట్స్ అన్నీ యాప్ ద్వారా కావచ్చు, వెబ్సైట్ ద్వారా కావచ్చు కస్టమర్స్కి సర్వీస్ని అందిస్తుంది అనమాట. అయితే గ్రో కంపెనీ గురించి అయితే మనం ఫస్ట్ తెలుసుకున్నాం. నెక్స్ట్ అది హైరింగ్ చేసుకునేటువంటి జాబ్ పొజిషన్స్ గురించి కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. మొదటగా చూడండి ఈ కంపెనీకి సంబంధించినటువంటి జాబ్ పొజిషన్స్ నేను చెప్పినట్లుగా కస్టమర్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ కంటెంట్ రైటర్స్ అనమాట. అయితే ఈ జాబ్స్కి మనకి ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ మనకు కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. అలాగే జాబ్ టైమింగ్ చూస్తున్నట్లయితే మనకి 8 hours నుంచి 9 hours వర్క్ చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్కి మనకి మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఏజ్ లిమిట్ అయితే లేదు. ఎవరైతే 18 years కంప్లీట్ చేశారో, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి శాలరీ రిక్వైర్మెంట్ చూస్తున్నట్లయితే కస్టమర్ సక్సెస్ ఎగ్జిక్యూటివ్కి అయితే 28,300 నుంచి 33,500 వరకు మనకు శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే కంటెంట్ రైటర్ ఇంటర్న్కి అయితే 22,500 వరకు మనకు పేమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే లొకేషన్ నేను చెప్పినట్టుగానే ఇది రిమోట్లో మనకి అక్రాస్ ఇండియాలో మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మొదటగా మనం కస్టమర్ సక్సెస్ ఎగ్జిక్యూటివ్ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం అనమాట. దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ ఈ జాబ్కి నేను డైరెక్ట్ లింక్ అయితే నేను నా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు కంపెనీ వెబ్సైట్లో వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మొదటగా నేను చెప్పినట్టుగా చూడండి జాబ్ డిస్క్రిప్షన్ చూస్తున్నట్లయితే కంపెనీ గురించి ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క విజన్, వాళ్ళ యొక్క వాల్యూస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్కిల్స్ అండ్ ఎక్స్పర్టైజ్ అంటే ఏదైతే సపోజ్ నేను ఇక్కడ కస్టమర్ సక్సెస్ ఎగ్జిక్యూటివ్ జాబ్కి అయితే ఎవరికైతే స్కిల్స్ అంటే ఎలా అంటే ఏదైనా ఇష్యూస్ కావచ్చు, ఫైనాన్షియల్గా సపోజ్ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ కావచ్చు, యాప్ ద్వారా వెబ్సైట్ ద్వారా ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే ఆ కస్టమర్స్కి మీరు సరైనటువంటి సొల్యూషన్స్ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఇది ఎలా తెలుస్తుంది మీకు అంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ట్రైనింగ్ వీడియోస్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ వీడియోలో స్మాల్ క్విజెస్, చిన్న ఎగ్జామ్స్ ద్వారా మీ యొక్క టాలెంట్ని కూడా గ్యాదర్ చేస్తారు. నెక్స్ట్ దాని ద్వారా మీరు ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవచ్చు అనమాట. అలాగే మీ యొక్క పర్సనల్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ మీరు చదివి కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూస్తున్నట్లయితే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ బీకామ్, బీబీఏ, బీబీఎం, బీఏ, బీఎస్సీ, ఎంబీఏ, పీజీడీఎం ఎవరైతే ఈ కోర్సెస్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. అలాగే చూడండి 10th and 12thలో మినిమం మనకి 50% కట్ ఆఫ్ ఉండాలి. అలాగే గ్రాడ్యుయేషన్ కూడా 50% ఉండాలన్నమాట. అయితే కొంతమందికి బ్యాక్లాగ్స్ కావచ్చు, ఇంకా ఏమైనా స్టడీస్లో మనకి ఏదైనా ఇయర్ గ్యాప్ ఉండొచ్చు. అలాంటి వారైతే ఇక్కడ అప్లై చేసుకోకూడదు అనమాట. ఇక్కడ చూడండి ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అంటే కస్టమర్ సక్సెస్ ఎగ్జిక్యూటివ్కి అప్లై చేసుకోవడానికి ఇక్కడ చూడండి అప్లై నౌ మీద క్లిక్ చేసినట్లయితే వెంటనే మనకు ఒక లింక్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి అప్లై ఫర్ ది జాబ్. మీ దగ్గర ఏదైతే లేటెస్ట్ రెజ్యూమ్ ఉందో ఆ రెజ్యూమ్ని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ మీ యొక్క ఫస్ట్ నేమ్ మరియు లాస్ట్ నేమ్ టైప్ చేయండి. నెక్స్ట్ మీ దగ్గర ఏదైతే పర్సనల్ ఈమెయిల్ ఐడి ఉందో, ఏదైతే రెజ్యూమ్లో మీరు మెన్షన్ చేస్తారో ఆ ఈమెయిల్ ఐడి, ఆ ఫోన్ నెంబర్ని ఇక్కడ టైప్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఫైనల్గా చూడండి మీరు ఏమన్నా ఇక్కడ వర్క్ చేయలో ఎస్ అయితే వై టైప్ చేయండి, నో అయితే నో అని క్లిక్ చేసి ఫైనల్గా చూడండి సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే వెంటనే మీ అప్లికేషన్ అనేది ఏ రోల్కి సబ్మిట్ అవుతుంది, కస్టమర్ సక్సెస్ ఎగ్జిక్యూటివ్ జాబ్కి అయితే సబ్మిట్ అవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకో జాబ్ నేను చెప్పినట్టుగా కంటెంట్ రైటర్ అనమాట. ఈ కంటెంట్ రైటర్ సేమ్ చూడండి కంటెంట్ రైటర్ ఇంటర్న్కి నేను ముందుగా చెప్పినట్టుగా కంపెనీకి సంబంధించిన డిస్క్రిప్షన్ కాబట్టి వాళ్ళ విజన్, వాళ్ళ వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ రిక్వైర్మెంట్ చూడండి ఫైనాన్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ ఇవన్నీ ఎలా ఉంటాయి మైండ్లో పెట్టుకోవాలి. అవన్నీ దాని గురించి తెలుసుకోవాలన్నమాట. వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, అవి మీరు తెలుసుకోవచ్చు. ఇంకా చూడండి ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఈ కంటెంట్ రైటర్కి అయితే కావాలన్నమాట. ఇంకా SEO నాలెడ్జ్ ఉండాలి. ఇంకా ఇక్కడ మీరు చూసినట్టు పాయింట్స్ అన్నీ మీకు మ్యాచ్ అయితే ఖచ్చితంగా మీరు కంటెంట్ రైటర్ జాబ్ కూడా అప్లై చేసుకోవాలి అనమాట. అయితే దీంట్లో మనకి ఎటువంటి క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేయలేదు. మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే మీరు ఫ్రెషర్ అయితే కూడా ఈ జాబ్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు కంటెంట్ రైటర్ జాబ్కి అప్లై చేసుకొని ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసినట్లయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. చూడండి సెలెక్ట్ యువర్ రెజ్యూమ్, మీ లేటెస్ట్ రెజ్యూమ్ని ఇక్కడ అప్లోడ్ చేస్తారు. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ని ఇక్కడ టైప్ చేయండి. నెక్స్ట్ అలాగే మీ మెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్ని కూడా ఇక్కడ టైప్ చేసిన తర్వాత ఫైనల్గా చూడండి
సిటీసీ డీటెయిల్స్. హ్యావ్ యూ వర్క్డ్ ప్రీవియస్లీ ఫర్ ఫుల్ టైమ్, అంటే మీరు ఎక్కడైనా ఫుల్ టైంలో వర్క్ చేస్తారా? ఒకవేళ వర్క్ చేసినట్లయితే ఎస్ ఇవ్వండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, అలాగే ఫ్రెషర్డ్ క్యాండిడేట్కి మనకి పే స్కేల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో మీకు ఆల్రెడీ వర్క్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వై అని టైప్ చేయండి. లేదు మీరు వర్క్ చేయలేదంటే నో మీద ఎన్ మీద ట్యాప్ చేసి సబ్మిట్ చేసినట్లయితే వన్స్ మీ రెజ్యూమ్ అనేది గ్రో కంపెనీకి సబ్మిట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే దానికి సంబంధించిన మీ ఈమెయిల్ ఐడికి కూడా కన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. వన్స్ మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయినట్లయితే వెంటనే వాళ్ళు మీ కాంటాక్ట్ చేసి మీతో ఇంటర్వ్యూ షార్ట్ లిస్ట్ చేసి మీకు ఈ జాబ్ సంబంధించిన డీటెయిల్స్ని కన్ఫర్మ్ చేయడం జరుగుతుందన్నమాట. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఇంటి దగ్గరే ట్రైనింగ్ తీసుకొని యాజ్ వెల్ యాజ్ మీరు వర్క్ కూడా ఇంటి నుంచే స్టార్ట్ చేయొచ్చు అనమాట. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి ఎవరైతే జాబ్ లేకుండా సఫర్ అవుతున్నారో, ఇంకా ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ నా వీడియోస్ని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.